ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. నక్షత్రయోగం శీర్షికలో పునర్వసు, పుష్యమి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి తమదైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభ సాధించడం కోసం ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అనే విశేష అంశంతో పాటు అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 31వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను తెలుసుకుంటారు. ఇప్పుడు ముందుగా పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించినట్లయితే 1వ తేదీ సంకష్టహర చతుర్థి, 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం, శ్రీకృష్ణ జయంతి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు, రాహువు శుభులుగా ఉన్నారు. రవి, బుధులు అర్ధశుభులుగా ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి బంధుమిత్రుల రాకపోకలు హెచ్చు అయిన కారణంగాను, అకస్మాత్తుగా బంధుమిత్రులు వచ్చినటువంటి కారణంగాను తమదైనటువంటి పనులు వాయిదా వేసుకుని వారి విషయం కోసమని ఇంట్లో ఆగిపోవలసినటువంటి పరిస్థితి రావచ్చు. భరణి నక్షత్ర జాతకులకి శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది అనుకునేటటువంటి కాలంలో ఏదో చిన్నపాటి తాత్కాలికమైనటువంటి విఘ్నం వచ్చిన కారణంగా ప్రణాళిక తాత్కాలికంగా చెదరవచ్చు. కృత్తికా నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ఆనందం హెచ్చుగా ఉన్నప్పటికీ కూడా శారీరకంగా చిన్నదైనటువంటి అనారోగ్యం, పొరపొచ్చం కనిపించినటువంటి కారణంగా తాత్కాలికంగా నిరుత్సాహానికి గురి కావచ్చు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. 1వ తేదీ సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి గరికెని ముంచినటువంటి జలంతో వినాయకుడిని అభిషేకించి ఆ మీదట వినాయకునికి ఉండ్రాలని నివేదించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తీర్చగలిగినంత రుణాన్ని మాత్రమే తీసుకుందాం అని ఆలోచనకి రావాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజుడు, శుక్రుడు, కేతువు వీరు మాత్రమే శుభులుగా కనిపిస్తున్నటువంటి కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు తాము చేయదలిచినటువంటి ప్రతి పనికి కూడా ముందు వెనుక ఆలోచించడం, పెద్దల యొక్క సలహాలను తీసుకోవడం, నలుగురితో ఆ విషయాన్ని గురించి చర్చించడం, చేసి మాత్రమే ఏ పనికైనా దిగుతారు. అది చాలా మంచిది. రోహిణీ నక్షత్ర జాతకులు తాము ఒక పనిని చేయాలా లేదా అనేటటువంటి విషయాన్ని గురించిన చక్కనైనటువంటి అవగాహనని, విశ్లేషణని చేసుకుని మాత్రమే ఆ పనికి దిగాలని స్పష్టంగా నిర్ణయించుకుంటారు. అది లాభకరం కూడా. మృగశిర నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలు, అలాగే శరీర శ్రమతో కూడినటువంటి ప్రయాణాలు వెళ్ళడమా వద్దా అని అనుకోకుండా ఖచ్చితంగా మానడమే మంచిదనే ఒక నిర్ణయానికి వచ్చి ఎంతో శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఈ వారంలో దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. వినాయకునికి ప్రీతికరమైనటువంటి సంకష్టహర చతుర్థి కాబట్టి వినాయకునికి ఇష్టమైనటువంటి ఎర్రని పూలతో అర్చనని చేసి ఆ మీదట వినాయకునికి తీపి పదార్థాన్ని నివేదించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూనే ఉండాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి, శుక్ర, శనుడు శుభులుగా ఉన్నటువంటి కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ వారం చక్కనైనటువంటి ఆలోచనని చేయగలుగుతారు. మృగశిర నక్షత్ర జాతకులు మాట సంయమనంతో వ్యవహరిస్తారు. పైవారికి, క్రింది ఉద్యోగులకి కూడా ప్రీతిపాత్రులయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తమ తల్లిదండ్రుల విషయంలో విశేషమైనటువంటి భక్తిని, శ్రద్ధని చూపించి తల్లిదండ్రులకి మరింత దగ్గర కాగలుగుతారు. సోదరి సోదరులతో కూడా సత్సంబంధాలని నెరపుతారు. ఎప్పుడో పోగొట్టుకున్నటువంటి బంధుత్వం, దూరపు బంధుత్వం ఏదైతే ఉందో వారిని కూడా దగ్గర చేర్చుకోగలుగుతారు. పునరుసు నక్షత్ర జాతకులు తమదైనటువంటి ఆరోగ్యం సంపూర్ణంగా, సుఖంగా, ఆనందకరంగా పరిణమించినటువంటి కారణంగా సంపూర్ణమైనటువంటి ఉత్సాహంతో ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగాలకి తిరిగి ప్రారంభించి వెళ్ళగలుగుతారు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. 1వ తేదీ సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి పత్రితో ఆయనని ఆరాధించి
ఆయనకి ఇష్టకరమైనటువంటి కుడుముల్ని నివేదన చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆలోచించి మాత్రమే మాట్లాడాలి తప్ప దూకుడుతనంతో కానీ తొందరపాటుతనంతో కానీ వ్యవహరించకూడదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు, శుక్రుడు, రాహువు శుభులుగా ఉన్నటువంటి కారణంగాను, రవి, కుజ, బుధులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగాను పునర్వసు నక్షత్ర జాతకులు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయంలో పెద్దలని సంప్రదిస్తూనే ఉంటారు. తమకు నిర్ణయం వచ్చినప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని గుంభనగా ఉంచకుండా పెద్దలతో, అనుభవజ్ఞులతో సంప్రదించి మాత్రమే చేయాలనే నిర్ణయానికి సంపూర్ణంగా వస్తారు. అది మంచిది. పుష్యమే నక్షత్ర జాతకులు ప్రాధేయపడ్డనేటటువంటి విధానం ఏమాత్రమూ లేకుండా ధైర్యంగా, ధర్మబద్ధంగా తమ కార్యాన్ని సాధించుకోగలిగిన తెలివితేటల్ని, అనుభవాన్ని, విశేషించి సంబంధించినటువంటి సాక్ష్య ఆధారాలని సేకరించుకోగలిగి సమస్య పరిష్కారాన్ని సుఖంగా చేసుకోగలుగుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన రుణాల వ్యవహారం నుండి బయటపడేటటువంటి మార్గాన్ని, అలాగే అనారోగ్యం నుంచి బయటపడేటటువంటి మార్గాలని చక్కగా వెతుక్కోగలుగుతారు ఈ వారంలో. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. 1వ తేదీ సంకష్టార చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి మారేడు దళాలతో ఆయన్ని సంపూర్ణంగా అర్చన చేసి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేసి ఆయనకు ప్రీతికరమైనటువంటి ఏదో ఒక నివేదనని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఒత్తిడి నివారణ కోసం సమీప దైవాన్ని ఈ వారం రోజుల పాటు దర్శిస్తూ ఉండడం మంచిది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధ, శుక్రులు శుభులుగా కనిపిస్తున్నారు. రవి, గురువులు అర్ధశుభులుగా కనిపిస్తున్నారు. మఖా నక్షత్ర జాతకులు ఎవ్వరితోనూ శత్రుత్వం లేకుండా అందరితోనూ కలుపుకోరుగా ఉండి లోపల ఒకవేళ మానసికమైనటువంటి అభిప్రాయ భేదం ఉన్నప్పటికీ కూడా చక్కగానే ఉండాలి, మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి తప్ప ఖచ్చితంగా ఇది దోషం, ఇది తప్పు అని ఎదుటివారిని అనడం ఏమాత్రం సరికాదు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమదైనటువంటి అధికార హోదాని పూర్తిగా మర్చిపోయి ఎదుటి వాళ్లతో కలిపికోలుగానే ఉండాలి తప్ప నేనొక్కడిని వేరుగా ఉంటాననే ఆ విధమైనటువంటి అధికారపు దర్పాన్ని ప్రదర్శించినట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉందని గ్రహించుకోగలగాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బకాయిల విషయంలో ఒత్తిడి చేయడం అనేటటువంటి పనిని మాని వీలైనంత వరకు ప్రభుత్వం నుండి దరఖాస్తు చేసుకుంటూ వారిని అర్థిస్తూ తెచ్చుకోవడమే శ్రేయస్కరం తప్ప న్యాయస్థానానికి వెళ్లడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. 5వ తేదీ శ్రీకృష్ణాష్టమి అయినటువంటి సందర్భంగా కృష్ణుణ్ణి అష్టోత్తర శతనామాలతోనూ అర్చించి ఆయనకు ప్రీతికరమైనటువంటి పేలపిండిని నివేదన చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మాటలో దూకుడుతనాన్ని తగ్గించాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజుడు, శుక్రుడు, శని అనుకూలుగా ఉన్నారు. రాహు, కేతువులు ప్రతికూలుగా అంటే అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి సమస్యలు ఈ వారంలో ఉండకపోవచ్చు. సుఖ సంతోషాలతో బాగా గడపవచ్చు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి పూర్వం ఉన్నటువంటి సమస్యలు సుఖంగా పరిష్కారం అయిపోయి ఈ చిన్నదైనటువంటి పరిష్కారం కోసం ఇంత మానసికమైనటువంటి ఆందోళనని పొందామా అని వారికి వారే ఆశ్చర్యపడే విధంగా ఉండొచ్చు. హస్త నక్షత్ర జాతకులు వైద్యానికి అలాగే న్యాయశాస్త్రానికి చెందినటువంటి వారైనట్లయితే తాత్కాలికమైనటువంటి ఆందోళనని ఎందుకు పడ్డామా అని గతాన్ని తలుచుకుని ఆశ్చర్యపడతారు. సుఖంగా ఈ వారాన్ని మంచి ఆర్జనతో గడపగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు తమదైనటువంటి అధికారం విషయంలో దర్పాన్ని ఏమాత్రమూ ప్రదర్శించకుండా పైవారికి, కిందివారికి, తోటివారికి అందరికీ కూడా ప్రీతిపాత్రులు కాగలుగుతారు. ఏ సమస్యలు లేకుండా ఈ వారాన్ని గడుపుకోగలుగుతారు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. 5వ తేదీ శ్రీకృష్ణాష్టమి అయినటువంటి కారణంగా కృష్ణుడికి ప్రీతికరమైనటువంటి తులసీదళ మాలని ఆయనకి సమర్పించి అష్టోత్తర శతనామాన్ని అర్చించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువసేపు గడపడం శ్రేయస్కరం. తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, గురువు, కేతువు శుభులుగా ఉన్నటువంటి కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా క్రమంగా ఫలిస్తున్నందుకు తాము వేసుకున్నటువంటి ప్రణాళికలు
యథార్థమవుతూ చక్కనైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నందుకు సంతోషంగా ఉంటారు. ఈ వారమంతా సంతోషంతో గడుపుతారు. స్వాతి నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి ఉద్యోగం లభించినందుకు కానీ, లేదా కొత్తదైనటువంటి స్థలాన్ని స్వీకరించినందుకు కానీ, లేదా కొత్తదైనటువంటి ఒక సౌకర్యాన్ని ఉద్యోగంలో పొందినటువంటి కారణంగా కానీ సుఖంగా ఉంటారు, ఆనందంతో గడపగలుగుతారు. విశాఖ నక్షత్ర జాతకులు ఓ చక్కనైనటువంటి సమస్య పరిష్కరింపబడిందనేటటువంటి ధైర్యంతో సుఖ సంతోషాలతో ఈ వారాన్ని గడుపుతారు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. 5వ తేదీ శ్రీకృష్ణాష్టమి అయినటువంటి సందర్భంగా కృష్ణునికి ఇష్టమైనటువంటి పుష్పాలతో ఆయన్ని పూర్తిగా ముంచెత్తి ఆయన అనుగ్రహానికి ప్రార్థించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వినోద పర్యటన చేస్తే మానసికమైనటువంటి సుఖాన్ని పొందగలుగుతారు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, బుధుడు, శుక్రుడు, రాహువు శుభులుగా ఉన్నటువంటి కారణంగా విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి చెప్పలేనటువంటి మానసికమైన సంఘర్షణ కారణంగా అసహనం, తీవ్రమైనటువంటి కోపం కలిగే అవకాశం ఉంది. ఎంత దాన్ని అణుచుకోగలిగితే, సంయమనంతో మాట్లాడుకోగలిగితే అంతగానూ లాభించగలుగుతారు. అనురాధ నక్షత్ర జాతకులకి పై అధికారులతో గాని, క్రింది వారితో గాని, ఇరుగు పొరుగు వారితో గాని అనవసరమైనటువంటి మాట పట్టింపు వచ్చిన కారణంగా ఏ విధమైన ప్రతీకారాన్ని తీర్చుకోవాలా అనే స్థాయి ఆలోచన రావచ్చు. అది ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని 1కి 2 మార్లు సిద్ధం చేసుకుని ఉండాలి మనసుతో. లేని పక్షంలో దూరం పెరిగేటటువంటి అవకాశం సమస్యకి కనిపిస్తోంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తీవ్రమైనటువంటి కోపం, పట్టుదల కారణంగా చెప్పలేనటువంటి కోపానికి, అసహనానికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. అది ఏమాత్రమూ కార్యసాధకం కాదు, కార్య విఫలతకి కారణమవుతుంది. కాబట్టి మానసికంగా సంయమనంగా ఉండాలి. బుద్ధితో ఆలోచించేది కూడా ప్రశాంతమైన స్థితిలో ఉండడం చాలా మంచిది. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. 5వ తేదీ శ్రీకృష్ణాష్టమి అయినటువంటి కారణంగా కృష్ణునికి సంపూర్ణమైనటువంటి అర్చనని చేస్తూ కృష్ణునికి ఇష్టమైనటువంటి వస్త్రాలని ధరింపజేసి ఆనందింపజేసి అనుగ్రహాన్ని పొందడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికమైనటువంటి సంఘర్షణ తొలగడం కోసం సమీప తీర్థయాత్ర చేయడం ఉత్తమం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు శుభుడుగా ఉన్నాడు. రవి, బుధుడు, శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి అమోఘమైన అనుభవం కారణంగా ఆర్థికమైన ఆర్జన చక్కగా ఉంటుంది. అలాంటి సందర్భంలో తెలియనితనంతో లేదా అకస్మాత్తుగా రుణాన్ని ఇచ్చివేయడం ఏమాత్రమూ సరికాదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభించింది కదా అని తమకి లభించినటువంటి గుర్తింపు కారణంగా మరెవరికో ప్రవేశం కోసమని సిఫారసుని చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం చాలా చక్కగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యం చిక్కింది కదా అని సాహస కృత్యాలను చేయడం ఏమాత్రం సరికాదు. ముఖ్యంగా పోటీ కోసమని క్రీడల్లో పాల్గొనడం అస్సలు సరికాదు. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. 5వ తేదీ శ్రీకృష్ణాష్టమి అయినటువంటి సందర్భంగా కృష్ణుణ్ణి గోపీ చందన జలంతో అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అత్యాశకి పోనే కూడదు. ఈ వారంలో మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు శుభులుగా కనిపిస్తున్నారు. బుధుడు అర్ధశుభుడుగా కనిపిస్తున్నాడు. ఆ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తామున్నటువంటి ప్రదేశాన్ని లేదా తాము చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమో లేక మరమ్మతులు చేయడమో అనేటటువంటి దాని మీద దృష్టిని కేంద్రీకరించి రోజులో ఎక్కువసేపు శ్రమిస్తారు. అది చాలా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి కొత్తగా పెట్టుబడి పెట్టి ప్రారంభించినటువంటి వ్యాపారం అభివృద్ధి దిశగా ఎలా వెడుతుందో అని ఎక్కువసేపు శ్రమిస్తారు. తప్పక విజయవంతమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తాము పెట్టినటువంటి సంస్థ ఏ విధంగానూ నష్టపోకుండా ఉండేందుకు ఏ పెద్దల పరిచయాలు అవసరమో గ్రహించుకుని ఆ పెద్దలందరినీ కలుసుకుంటారు. తప్పక విజయవంతం, సఫలం అయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. 5వ తేదీ శ్రీకృష్ణాష్టమి అయినటువంటి సందర్భంగా కృష్ణుణ్ణి అష్టకుండ జలాభిషేకం, కృష్ణ అష్టోత్తర శతనామాలను పఠిస్తూ అభిషేకించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తగినంత విశ్రాంతిని తీసుకుంటూ మాత్రమే వ్యాపారాన్ని చేయాలి తప్ప
నిద్రాహారాలని మాని చేయడం సరికాదని గ్రహించుకోగలగాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజుడు గురువు శుభుడుగా కనిపిస్తున్నారు, బుధుడు అర్ధశుభుడుగా కనిపిస్తున్నాడు. ఈ కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు పూర్తి నేర్పరితనంతో వ్యవహరిస్తారు. ధనిష్ఠా నక్షత్ర జాతకులు తమకు వచ్చినటువంటి సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు, పత్రాలన్నింటినీ సిద్ధం చేసుకోగలుగుతారు. మాటలో కూడా సంయమనంతో వ్యవహరిస్తూ మొత్తానికి తాము అనుకున్నటువంటి ఆ పరీక్షలో విజయాన్ని సాధించి తీరుతారు. శతభిష నక్షత్ర జాతకులు సమస్యలకి దూరంగా ఉండడమే కాకుండా, సమస్యలోనికి పోవడమే అనేటటువంటి మాటకి దూరంగా ఉండడమే కాకుండా అందరి యొక్క మన్ననని, అందరి యొక్క ప్రశంసలని పొందగలుగుతారు. ఈ వారంలో పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి సమస్య రాకుండా ముందుకు ముందే ప్రయత్నాన్ని చేసుకోవడంతో పాటు అనుకూలమైనటువంటి ఫలితాలన్నింటినీ సాధించేసుకుని పరమ సంతృప్తిగా గడపగలుగుతారు ఈ వారాన్ని. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. 5వ తేదీ శ్రీకృష్ణాష్టమి అయినటువంటి సందర్భంగా అంగరంగ వైభోగంతో ఎప్పుడూ ఉండేటటువంటి కృష్ణునికి నూతనమైనటువంటి వస్త్రాలని సమర్పించి ఆయన ఆనందాన్ని మనం పొందుతూ ఉన్నట్టుగా భావించినట్టయితే సంపూర్ణ అనుగ్రహం లభించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కొత్తదైనటువంటి వ్యాపారంలో భాగస్వాములుగా ఉండకూడదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు, బుధ రాహు కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు తాము ప్రారంభించినటువంటి వ్యాపారంలో మంచి ఆర్జనని చేసుకోగలుగుతారు. దాంతోపాటు వ్యాపారంలో ఉండేటటువంటి ఒడిదుడుకులన్నింటినీ కూడా దాటుకోగలుగుతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారైతే వర్షం లేకపోయినప్పటికీ కూడా ఎలా దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలో ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా చేసుకుని ఏ విధమైనటువంటి నష్టానికి గురి కారు. రేవతి నక్షత్ర జాతకులు ఇతరమైనటువంటి వృత్తి ఉద్యోగాలకి చెందినటువంటి వారైతే వారు కూడా ముందుకు ముందే అన్ని జాగ్రత్తల్ని తీసుకోవడంతో పాటు ఏ విధమైనటువంటి కష్ట నష్టాలకి లోను కానే కారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం చాలా సుఖంగా గడుస్తుంది. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని గాని, సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాలని గాని పఠిస్తూ గడపడం ఉత్తమం. కృష్ణుడు ఆభరణ ప్రియుడైనటువంటి కారణంగా 5వ తేదీ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ఉన్నటువంటి అందరి ఆభరణాలని కృష్ణునికి వేసి కృష్ణుని ముఖంలో ఉన్నటువంటి సంతోషాన్ని దర్శిస్తూ అష్టోత్తర శతనామ పూజని చేయడం చాలా మంచిది. భాగవతంలో కృష్ణుడి చుట్టూ గోపకాంతలు గోపాల బాలురు కూర్చుంటే పోతన గారు జలజాంత స్థితి కర్ణికంతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతల్ పత్రంబులు పుష్పంబులాకులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా అంటారు. జలజాంత స్థితి కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్. మధ్యలో దుద్దు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. ఆ దుద్దు చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది ముట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. ఆ దుద్దు మీద ఏదైనా సూదితో గుచ్చితే కన్నాలు ఎలా ఉంటాయో అటువంటి కన్నముల వంటి ఉంటాయి. ఉండి దాని చుట్టూ కూడా రేకులు బహు అందంగా అమర్చబడి ఉంటాయి. ఇవన్నీ కూడా దేన్ని పరివేష్టించి ఉంటాయి అంటే మధ్యలో ఉండేటటువంటి కర్ణిక, ఆ దుద్దుని పరివేష్టించి ఉంటాయి. ఆ పువ్వు రూపం అంత అందంగా ఉంటే మీరు ఆ పువ్వులోకి ఇలా ముఖాన్ని ఉంచి చూస్తే ఏ పద్మమైనా సరే దాని రేకుల మొదట్లో చినుకులు అంటే నీటి తుంపరలు ఉంటాయి. దాని చేత కంటికి చల్లగా తగులుతుంది. అది అంత అందమైనటువంటి రూపాన్ని పొంది ఉంటుంది. అలాగే శబ్దం, పువ్వుకి శబ్దం ఉంటుంది. పువ్వుకి శబ్దం ఎక్కడుంటుందండి? ఎక్కడైనా ఏదో స్పర్శ అన్నారు ఒప్పుకుంటాం, రసము అందులో తేనె ఉందన్నారు ఒప్పుకుంటాం, రూపము ఒప్పుకుంటాం, గంధము వాసన ఒప్పుకుంటాం. పువ్వులకి శబ్దాలు ఉన్నాయా? పువ్వులు శబ్దం చేయడం మీరు ఎక్కడైనా చూశారా? పువ్వులకి శబ్దాలు ఉండవు. మరి పువ్వులకి శబ్దం ఉంటే తప్ప పద్మము పూర్ణత్వాన్ని పొందదు. మరి పువ్వుకి శబ్దం ఎక్కడిది? తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ దేని కొరకు చేస్తాయి? పువ్వు కోసం చేస్తాయి.
ఆ ఝంకారం అంతా ఎంతసేపు చేస్తాయంటే పద్మం దగ్గరికి వెళ్ళే పర్యంతమే చేస్తాయి. భృంగావళీ చమకరంద రసాను విద్ద జంగారగీత నినదై సహసేవనాయ అంటాం సుప్రభాతంలో. ఆ ఝంకారం చేస్తూ వస్తాయి. ఎప్పుడు ఆపేస్తాయి ఝంకారం? అందులో ఉండేటటువంటి మకరందాన్ని తాగేటప్పుడు ఆ పద్మం మీద కూర్చుని వాలి ఆ ఝంకారం ఆపేస్తాయి. తుమ్మెదల ఝంకారములన్నీ పుష్పముల కొరకు తప్ప వేరొక ప్రయోజనము కొరకు కాదు. అందుకే మీరు పాత్రతో తేనె ఎక్కడ పెట్టినా తుమ్మెద వచ్చి ఆ తేనె తాగదు. పద్మంలో ఉన్నటువంటి తేనె మాత్రమే తాగుతుంది. కాబట్టి తుమ్మెదల ఝంకారములు పుష్పములకే చెందుతాయి. కాబట్టి పువ్వులకు శబ్దం ఉన్నది. ఇప్పుడు శబ్దము, స్పర్శ, రస, రూప, గంధ ఈ 5 పద్మమును ఆశ్రయించి ఉంటాయి. ఇప్పుడు పద్మమును ఆశ్రయించి 5 ఉన్నాయి. పద్మమునందు ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏ ప్రాణి పేరు మీరు చెప్పండి, ఆ ప్రాణి యొక్క సుఖము కానీ ఆ ప్రాణి యొక్క దుఃఖము కానీ దేని చేత ఉన్నాయంటే ఈ 5 చేతనే ఉన్నాయి. ఈ 5 లేవనుకోండి, సుఖము అన్న మాట కానీ దుఃఖము అన్న మాట కానీ లేవు. సుఖము అన్న మాట లేకపోతే లక్ష్మి అన్న మాట లేదు. దుఃఖము అన్న మాట లేకపోతే అలక్ష్మి అన్న మాట లేదు. ఇప్పుడు లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏమండి నాకు మంచి భోజనం కావాలి అంటే రసేంద్రియం పనిచేస్తే కదా భోజనం యొక్క రుచిని తెలుసుకునేది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 తెలియబడడం కోసమని, అనుభవింపబడడం కోసమని అమ్మవారు 5 జ్ఞానేంద్రియములను ప్రతి శరీరమునందు ఉంచుతుంది. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. కంటితో చూస్తాం, చెవితో వింటాం, నాలుకతో రుచి చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం, చర్మంతో స్పర్శ చెప్తాం. ఏదో నా మనవడు ఉన్నాడు అనుకోండి, వాడిని ముట్టుకుంటే నాకు తృప్తి, నా కొడుకుని ముట్టుకున్నాను అనుకోండి నాకు తృప్తి, నా మిత్రుణ్ణి ముట్టుకున్నాను అనుకోండి నాకు ఒక తృప్తి, ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నాను అనుకోండి నాకు తృప్తి, పరమేశ్వరుడి పాదముల మించి తీసిన నిర్మాల్యాన్ని స్పృశించాను అనుకోండి నాకు ఒక తృప్తి. ఇప్పుడు ఇందులో మీరు ఒక్కటి ఆలోచించండి. కంటిని ఆశ్రయించి చూపు ఉంది, చెవిని ఆశ్రయించి వినే శక్తి ఉంది, నాలుకను ఆశ్రయించి రుచిని చెప్పే శక్తి ఉంది, ముక్కుని ఆశ్రయించి వాసన చెప్పే శక్తి ఉంది, చర్మాన్ని ఆశ్రయించి స్పర్శ చెప్పేటటువంటి శక్తి ఉన్నది. ఇప్పుడు ఈ 5 ఈశ్వరుడు తీసేసి 5 జ్ఞానేంద్రియములను మాత్రమే ఉంచాడు అనుకోండి. కన్ను ఉంది, చూడదు. చెవి ఉంది, వినదు. ముక్కు ఉంది, వాసన చెప్పదు. నాలుక ఉంది, రుచి చెప్పదు. చర్మం ఉన్నది, స్పర్శ చెప్పదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక సుఖము దుఃఖము ఈ 2 ఉంటాయా? ఇక లేవు. ఈ 5 ఉపసంహారం చేసేస్తే చాలు. ఇక లోకమునకు ఎవ్వరికీ కూడా సుఖము దుఃఖము అన్న మాట ఉండనే ఉండదు. ఇంత గొప్ప దేవాలయాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ధ్వజస్తంభాలు ఉన్నాయి, రాజగోపురాలు ఉన్నాయి, ఆ పైన శిఖరాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి, ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని పువ్వులు ఉన్నాయి, ఇన్ని లక్ష్మీ స్వరూపాలు ఉన్నాయి. కంటికి చూసే శక్తి లేదు. ఏమిటి ఉపయోగం దానివల్ల? ఎదురుగుండా ఇన్ని అందమైన వస్తువులున్నా చూడలేడు, జలపాతం చూడలేడు, పర్వతం చూడలేడు. ఎదురుగుండా పెద్ద నాగుపాం వచ్చి నిలబడినా తెలియదు, బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడినా తెలియదు. కాబట్టి కన్ను ఉంది, చూసేది లేదు. కాబట్టి సుఖాలు లేవు, దుఃఖాలు లేవు, కంటికి సంబంధించినవన్నీ ఆగిపోయాయి. చెవి ఉంది, వినదు. అక్కడికి వచ్చి వీణావాద్యం చేసినా ఒకటే, గంధర్వగానం చేసినా ఒకటే, ప్రవచనం చేసినా ఒకటే. ఏం వినపడుతుంది? కొడుకు మంచి ముద్దు మాటలు మాట్లాడినా ఒకటే. తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు అంటాడు భాగవతంలో హిరణ్యకశిపుడు. కొడుకు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే అవి తండ్రి చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాల్లా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ కొడుకు వచ్చి మాట్లాడుతుంటే వినపడదు, ఏమీ వినలేడు, ఏమీ తెలుసుకోలేడు. ఇప్పుడు కర్ణ సంబంధమైనటువంటి సుఖములన్నీ ఆగిపోయాయి. ఎవడో నింద చేశాడు, వినపడదు, దుఃఖం లేదు. సుఖము లేదు, దుఃఖము లేదు. ముక్కుంది, సువాసన లేదు, దుర్గంధము లేదు. నాలుగుంది, దాని మీదకి తీసుకొచ్చో నిప్పు కణిక పెట్టినా దానికి తెలియదు. తిరుపతి లడ్డూ తీసుకొచ్చి దాని మీద పెట్టినా దానికి తెలియదు, అది రుచి చెప్పదు. స్పర్శేంద్రియం ఉంది, దీని మీదకొచ్చి ముళ్ళకంప గీరుకున్నా చెప్పదు. భార్య పరమ ప్రేమతో ముట్టుకున్నా చెప్పదు. ఇప్పుడు సుఖము దుఃఖము ఈ 2 ఎక్కడున్నాయి నాకు చెప్పండి.
అసలు లేవు, ఆగిపోతాయి. సుఖము అన్నది ఒకటి ఉందని తెలిస్తే కదా అడగడం. నాకు మంచి భోజనం కావాలి ఎప్పుడు అడుగుతారు? నాలుకకి రుచి చెప్పే శక్తి ఉంటే. నాలుక రుచి చెప్తే నాకు ఈ మధుర పదార్థం కావాలండి, ఇది చాలా కారంగా ఉంది, నాకు వద్దండి అంటారు. అసలు నాలుకలు రుచి చెప్పకపోతే ఇక వండుకు తినడం అన్న సుఖం ఎక్కడుంది లోకంలో? లేనే లేదు. కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇన్ని చూస్తున్నాం. అసలు కళ్ళే లేకపోతే ఇంకా చూడడం అన్న సమస్య ఎక్కడొచ్చింది? ఎవరో ఏం తెలుసు? అసలు ఈ లోకంలో ఏవి ఉంటే ఎవరికి కావాలి నాకు చెప్పండి? ఏమి ఉంటే ఎవరికి కావాలి, ఏమి లేకపోతే ఎవరికి కావాలి? ఏమీ తెలియదు. ఆఖరికి కత్తి తీసుకొచ్చి నిలువున నరికేసిన స్పర్శ లేదు కాబట్టి వాడికి తెలియదు. ఇప్పుడు సుఖమన్న మాట లేదు, దుఃఖమన్న మాట లేదు. ఈ సుఖము కానీ దుఃఖములు కానీ దేన్ని ఆశ్రయించి ఉన్నాయంటే ఈ 5 జ్ఞానేంద్రియములను ఆశ్రయించి శబ్దస్పర్శరసరూప గంధములుగా ఉన్నాయి. ఈ 5 కూడా దేన్ని ఎందున్నాయి? పద్మమునందున్నాయి. ఆ పద్మమునందు ఆవిడ కూర్చుంటుందన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ లోకమునకు వికసనమును కల్పించి సమస్త ప్రాణుల యందు 5 జ్ఞానేంద్రియముల నుంచి 5 జ్ఞానేంద్రియములకు శబ్దస్పర్శరసరూప గంధములనేటటువంటి తన్మాత్రలు పెట్టి ఇన్ని సుఖములను అనుభవింపచేస్తున్న తల్లి ఆవిడే. ఇన్ని సుఖాలు ఆవిడ అనుగ్రహం చేత వచ్చాయి. ఇన్ని ప్రాణుల్ని సృజించిన తల్లి ఎవరు అంటే ఆవిడే. ఆవిడ సృజిస్తోంది ఈ ప్రాణులనన్నిటినీ కూడా. అందుకే వికసనం అంటారు. వికసనము అంటే క్రమక్రమంగా విచ్చుకుంటుంది, అంతేకాని అకస్మాత్తుగా ఇలా విచ్చుకోదు. ఈ లోకములను ఆవిడ సృష్టించినప్పుడు అలా సృష్టిస్తుంది. అందుకే చేతిలో పద్మం పట్టుకుంటుంది, ఒక్కొక్కసారి మొగ్గ ఉంటుంది. ఏది ఎలా విచ్చుకోవాలో అందులో సృష్టి యందు అయోమయం ఉండదు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయోమయము అన్న మాట మనుష్యుడు సృష్టించుకున్నాడు తప్ప ఈశ్వరుని యొక్క సృష్టిలో అయోమయమన్న మాటకు తావు లేదు. సమస్య ఇది మనిషి సృష్టించుకున్నాడు. సమస్య ఈశ్వరుడి సృష్టిలోనిది సమస్య కానే కాదు. ఎందుకో తెలుసా? వేదాంతంలో ఒక మాట ఉంది, చిజ్జడ గ్రంథి అంటారు. శరీరములకన్నిటికీ పేరు ఏమిటంటే చిజ్జడ గ్రంథులు. ఒకటి జడం, ఇది తనంత తానుగా జడం, ఇది అలాగే ఉంటుంది. ఇందులోంచి చైతన్యం బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శరీరం అలాగే ఉంటుంది. కానీ ఇందులో చిత్తు లేదు కాబట్టి ఇది ఇక ఉండడానికి వీలు లేదు ఇంట్లో అని తీసుకెళ్ళి కొడుకు అగ్ని సంస్కారం చేసేస్తాడు. చిత్ ఆ చైతన్యము దీనితో కలిసి లోపల ప్రవహిస్తోందనుకోండి, అంతటా తల నుంచి అరికాలు వరకు ఆ చైతన్యం ఆవహించి ఉందనుకోండి, అది లక్ష్యం అంటే. ఆవహించి ఉందనుకోండి, ఇప్పుడు ఆ రెండూ కలిపి గ్రంథి అంటే ముడి. ఈ చిత్తు ఈ జడము కలిస్తే ఏమవుతుందంటే ఇది పని చేస్తుంది. ఇది పని చేయడం మొదలు పెడితే ఏమవుతుందంటే దీనితో అద్భుతాలు జరుగుతాయి. ఏ అద్భుతాలు జరుగుతాయి అంటారేమో, ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితంగా ఇక మళ్ళీ మనుష్య శరీరంలోకి రాకుండా దేవతా శరీరంలోకి వెళ్ళిపోతాడు. స్వర్గలోకంలో దేవతాది పదవులు పొందుతారు. అందుకే శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవి పొందుతాడు. 100 యజ్ఞములు చేయడానికి శరీరం కావాలా? ఇది ఉంటేనేనా చేయడం? కాబట్టి శరీరం ఉన్నది. శరీరము అని నేను అన్నప్పుడు చిజ్జడ గ్రంథి, చైతన్యము శరీరము రెండూ కలిసి ఉన్నాయి. దేవతా పదవులలోకి వెళ్ళగలడు. ఈ శరీరాన్ని సక్రమంగా వాడలేదు, కేవలంగా తన ప్రయోజనం కొరకు మాత్రమే వాడుకున్నాడు స్వార్థంతో. కొంతకాలం అయ్యాక ఇది పడిపోయింది. కోట్ల జన్మలు తిరియక్కుగా నేల మీద పడిపోతాడు. అంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండి అడ్డంగానే పెరుగుతుంది తప్ప నిలువుగా పెరగదు. తిరియక్కైపోతాడు. ఇప్పుడు కర్మాధికారం ఉండదు. కాదు, నాకు ఈశ్వర పుణ్యము వద్దు పాపము వద్దు, నీవు ఎలా బ్రతకమని చెప్పావో నేను అలా బ్రతుకుతానంతే. అది దేని కొరకు? నీ ప్రీతి కొరకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల వలన మాలిన్యాన్ని పోగొట్టుకొని పాత్రత పొంది పాత్రత వలన జ్ఞానమును పొందితే జ్ఞానము కైవల్యమునకు కారణమయ్యి ఇక పునరావృత్తి రహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. నక్షత్రయోగం శీర్షికలో పునర్వసు పుష్యమి నక్షత్ర జాతకులైనటువంటి వారు తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైనటువంటి ప్రతిభని సాధించడం కోసం పునర్వసు నక్షత్ర జాతకులు గురుగ్రహాన్ని, పుష్యమి నక్షత్ర జాతకులు శనిగ్రహాన్ని విశేషంగా ఆరాధించవలసి ఉంటుంది. ముందుగా సూర్యునికి సంబంధించినటువంటి శ్లోకాలు 6 మార్లు, ఆ మీదట పునర్వసు నక్షత్ర జాతకులైనట్లయితే 16 మార్లు
గురు స్తోత్రాన్ని అంటే గురువుకి సంబంధించిన శ్లోకాన్ని పఠించాలి. గురువుని పఠించవలసిన శ్లోకం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దీని మీదట 6 మార్లు సూర్యునికి సంబంధించిన శ్లోకాన్ని పఠించాలి పునర్వసు నక్షత్ర జాతకులు. ఇక పుష్యమి నక్షత్ర జాతకులు అయినట్లయితే సూర్యునికి సంబంధించిన శ్లోకాన్ని 6 మార్లు పఠించిన తర్వాత శనికి సంబంధించిన శ్లోకాన్ని పఠించాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శ్లోకాన్ని 19 మార్లు జపించి ఆ మీదట సూర్యునికి సంబంధించిన శ్లోకాన్ని 6 మార్లు జపించాలి. పైన అనుకున్నటువంటి పునరసు, తరువాత అనుకున్నటువంటి పుష్యమి నక్షత్ర జాతకులు ఈ విధంగా రోజుకి 1 మారు చేస్తే ఆ రోజుకి మాత్రమే సంపూర్ణమైన ఫలితం లభిస్తుందని, ఇలా చేస్తూనే ఉండాలని కొంతకాలం పాటు చేసినట్టయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు తమకి సొంతం అవుతాయని గ్రహించగలగాలి. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 31వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని ఇప్పుడు తెలుసుకుంటారు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అనే అంశానికి స్వాగతం. మానవ జీవిత శైలిలో వ్యక్తి పుట్టినటువంటి తేదీని అనుసరించి అతని యొక్క భవిష్యత్తు ఆలోచన, ఉద్యోగ వ్యాపార వృత్తులు, ఏ రంగాలలో ఇతడు రాణించటానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది చెప్పేటువంటి గొప్ప శాస్త్రమే సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రరీత్యా వ్యక్తిలో దాగినటువంటి అనూహ్యమైనటువంటి విజయ పరంపర రహస్యాలను వెలికి తీయటానికి కూడా ఆస్కారం అత్యధికంగానే ఉంటుంది. 31వ తేదీన పుట్టిన వారి యొక్క జీవన శైలి తత్వరీత్యా సంఖ్యాశాస్త్రరీత్యా ఏ విధంగా ఉంటుంది, వారి ప్రవర్తన నియమావళి, వారి ఉద్యోగ వ్యాపార ఉన్నతమైనటువంటి ఆశయాల శైలి యొక్క ప్రభావాన్ని గురించి తెలుసుకుందాం. 31వ తేదీ పుట్టినటువంటి వారు సహజసిద్ధంగా రాహుగ్రస్త ప్రభావజనితులుగా ఉంటారు. నెలలో చివరి రోజు 31వ తేదీ. మరలా 1వ తేదీలోకి అడుగు పెడతారు ఎవరైనా సరే. అయితే కొన్ని నెలలకి మాత్రమే ఈ 31వ తేదీ అనేటువంటిది వస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది 31 అనేటువంటి సంఖ్య. ఈ సంఖ్యలో దాగిన పరమ రహస్యం రాహుగ్రస్త ప్రభావతత్వం. రాహువు అనగానే బాగా ఆలోచన చేసినప్పుడు మొండి తత్వం కలిగినటువంటి ప్రభావం కలిగిన వారుగా ఉంటారు. వీరి ఆలోచన శైలి కూడా వారు చెప్పినదే వేదం అనేటువంటి లక్షణాలు అత్యధికంగా కలిగిన వ్యక్తులుగా రాణిస్తారు. వీరు ఇతరుల మాటను అంత తొందరగా నమ్మరు. వీరికి తోచినటువంటి విషయాలనే వీరు ఎక్కువగా ఆలోచన చేసి దాని ద్వారానే విశిష్టవంతమైనటువంటి ధన కీర్తి సంపాదనలను సాధించడానికి కృషి చేస్తారు అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. వీరికి అపనమ్మకం కూడాను ఎక్కువగానే ఉంటుంది. ఎవరి గురించైనా చెప్పినప్పుడు అది ఎలా జరుగుతుంది, ఏదో కావాలని చెప్పుంటారులే అని చెప్పేసి అంటమే జరుగుతూ ఉంటుంది. వీరికి నచ్చిన విధంగా తోచినట్లుగా చేస్తారు. ఎవరి మాటల్ని కూడాను లక్ష్య పెట్టరు. కుటుంబంలో కూడా అందరితో కలిసిపోతారే కానీ వారి మాటనే ఇతరులు వినాలి అని చెప్పేసి భావన ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరికి ఒక్కొక్కసారి
ఆశ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. అత్యధికమైనటువంటి ఆశ. లాభం లేని పని చేయరు. ఏదైనా లాభం ఉంటే మాట్లాడతారు, లేకపోతే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను తర్వాత కనవండి అని చెప్తారు. వీరిలో లాభాపేక్ష అనేటువంటి తత్వం ఎక్కువగా ఉండటం చేత వీరికి విద్య కూడాను చాలా చక్కగానే అలవడుతుంది. వీళ్ళు విద్యలో కూడా అదృష్టవంతులే. వివాహం చేసుకునేటప్పుడు అన్యోన్య దాంపత్య సహకారానికి సంఖ్యాశాస్త్రవేత్తల్ని సంప్రదించడం చాలా అవసరం. రాజకీయాలలో పేరు ప్రతిష్టలు పొందడానికి వీళ్ళు విశ్వప్రయత్నం చేస్తారు. పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదిస్తారు. వీరిలో నటీనటులు, గాయకులు, ఉన్నతోద్యోగులు, కీర్తి ప్రతిష్టలు గడించేటువంటి వాళ్ళు అత్యధికంగానే కనిపిస్తారు. వీరికి వ్యాపారంలో గనులు, భూ సంబంధమైన వ్యాపారాదులు, కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి విశేషాంశాలు అత్యధికంగా కలిసి రాగల లక్షణాలు ఉంటాయి. ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాదుల్లో నష్టదాయకమైనటువంటి ప్రభావాన్ని చవి చూడాల్సి వస్తుంది సుమా. వీరు ఇతరులకి డబ్బులు ఇస్తే తిరిగి రావటం మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. వీరికి చర్మ సంబంధమైన రుగ్మతలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. జీర్ణకోశ సంబంధమైన రుగ్మతలు వీరిని పట్టి పీడిస్తూనే ఉంటాయి. అందుచేత వీరు తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లోనూ శివ ఆరాధనా తత్వం వీరికి ఎల్లవేళలా దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తుందని చెప్పవచ్చు. వీరు తప్పనిసరిగా గోమేధికం అనేటువంటి ఉంగరాన్ని ధారణ చేయటం సర్వే సర్వత్రా కూడాను ఉపయుక్తమే. గోమేధికం అనేటువంటి రాయిని పురుషులు మధ్యవేలికి, స్త్రీలైతే ఎడమ చేతి మధ్యవేలికి ధారణ చేయాలని శాస్త్రం. వీరు ఎక్కువగా ఆకుపచ్చ, పసుపచ్చ రంగులు కలిగినటువంటి దుస్తులు ధరించడం మంచిది. వీరు వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం తప్పనిసరిగా ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి తూర్పు దిక్కుగా నిలబడి చదివినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకమై తీరుతుంది. వీరి యొక్క జీవన శైలిలో భాగస్వామ్యం, వ్యాపారాదులు కూడాను కలిసి వస్తాయి. వీరు ఎక్కువగా రాణించడానికి తమకు తెలిసినటువంటి, తాము నమ్మినటువంటి సిద్ధాంతానికే ఎక్కువ కట్టుబడి ఉండటం చేత, ఇతరుల యొక్క అభిప్రాయాలను తక్కువగా అంచనా వేయటం చేత అంతఃశత్రు ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇతరుల యొక్క విషయాల్ని కూడా విన్నట్టుగా వీరు ప్రవర్తించటం వీరి జీవన శైలికి మార్గదర్శకమై తీరుతుంది సుమా అని చెప్పక తప్పదు. శుభమస్తు కార్యక్రమంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జన్మించిన వారి యొక్క విశేషాంశాలని వివరించడం జరిగింది. వారి యొక్క అదృష్ట భాగ్యం ఏ రీతిలో సాగించుకోవటానికి వీలుంటుందో చెప్పేటువంటి ఈ ప్రక్రియలో అనేక మంది ఈ విషయాలన్నింటినీ ఆచితూచి ఆచరించి సఫలీకృతులై చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని సాగించాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా శ్రావణ బహుళ పాడ్యమి ఆదివారము సుకర్మయోగంతో ఉంది. ఆదివారం సుకర్మ కలిస్తే పరిపూర్ణమైనటువంటి శుభాలని సాధించవచ్చు. శతభిష నక్షత్రం కూడా ఉన్నది కాబట్టి మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ బహుళ పాడ్యమి కాబట్టి మహాగణపతిని ఆరాధిస్తూ బ్రహ్మదేవుని కూడా ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాలి. ఇంట్లో పెద్దవారికి నమస్కారం చేయడం చాలా మంచిది. ఆదివారం నాడు సూర్య నమస్కారాలు, సూర్యాష్టకము, సూర్య కవచము, సూర్య అష్టోత్తరం చదువుకోవటం మంచిది. నవగ్రహ శ్లోకాల్లో జపాకుసుమ సంకాశం అనే శ్లోకాన్ని చదువుకుంటే మంచి సత్ఫలితాలు వస్తాయి. ఎటువంటి కార్యక్రమాలు చేయడానికైనా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి సుకర్మయోగం అందుబాటులో ఉన్నది. సత్ఫలితాలు ఆనందంగా గడపడానికి, బంధుమిత్రులతో సంభాషించడానికి అనుకూలమైన సమయం.
రేపటి శుభ నక్షత్ర విశేషాలను పరిశీలన చేస్తే అత్యద్భుతమైనటువంటి శుభకాలం. శ్రావణ బహుళ సోమవారం. బహుళం అంటేనే విశేషం. ఈ సోమవారము విధియ పరిపూర్ణమైనటువంటి శుభం. అలాగే పూర్వభాద్ర నక్షత్రం, ధృతియోగం, తైతుల కరణం. ధృతి ధారణే, అన్నిటినీ ధరించి ఉంటుంది, అన్నిటినీ గుర్తుపెట్టుకుంటుంది, మంచి ఫలితాలను ఇస్తుంది. సోమవారం ధృతియోగం, పూర్వభాద్ర. ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం పూర్వభాద్ర కాబట్టి విధియా సోమవారం చంద్రధ్యానము, శివారాధన చేస్తే మంచి జరుగుతుంది. పంచామృతములతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే మంచిది. దక్షిణ భారతము, ఉత్తర భారతము. ఈ ఉత్తర భారతదేశంలో శ్రావణ సోమవారాలు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో విశేషంగా ఆరాధన చేస్తారు. ఈ రోజున మనం శివ దర్శనం చేస్తే సమస్తమైన పుణ్యాలు వస్తాయి, పాపాలు తొలుగుతాయి. శారీరకంగా చేసేటటువంటి పుణ్యము, ప్రార్థన, ధ్యానము, తపస్సు ఇవంతా శివపరంగా భాసిల్లుతుంది. పేరులో పెనిధి అంశానికి స్వాగతం. చో, చూచే చోళ, చూచే చోళ అశ్విని. చోకారం, చకార, ఓకారములు. ఈ చో అనేది అశ్విని నక్షత్రం 3వ పాదాన్ని సూచిస్తుంది. అశ్విని దేవతలు ఇద్దరు సూర్యపుత్రులైనటువంటి అశ్విని దేవతలు ఈ నక్షత్రానికి అధిష్టాన దైవంగా ఉన్నారు. ఆరోగ్య దేవతలు, దేవ వైద్యులు అని పేరు. దేవత అనుగ్రహాన్ని జ్ఞాన రూపంలో ప్రసాదించడమే కాకుండా శారీరకమైనటువంటి శక్తిని ప్రసాదిస్తారు. దాన్నే బలము అంటాం, ఆరోగ్యము అంటాం మనం. చోళ ప్రధానమైన నామం. అనేక సంవత్సరాల పాటు పరిపాలించారు. విశేషమైన శివారాధన చేశారు. శివారాధన, వైష్ణవారాధనలో ఈ చోళ రాజులు విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళు. అలాగే చోదన్, చో, ఎక్కడైతే చో అనేటటువంటి శబ్దం ఉంటుందో ఇదంతా కూడా వైష్ణవ పరంగా భాసిల్లుతోంది. అగ్ని సంబంధమైన నామం. చకారం అంటేనే చండిక బీజం అని చెప్పుకున్నాం మనం. రక్షణాయుతమైన శక్తికి సంబంధించిన బీజం. అలాగే ఈ చకారానికి చంద్రబీజం అని కూడా చెప్పుకున్నాం. ఓ అనే అక్షరం ఎక్కడైతే వస్తుందో అది శివ బ్రహ్మమయంగా భాసిల్లుతోంది. అగ్నిదేవుణ్ణి ఆరాధించడం ద్వారాగా వారికి పరిపూర్ణమైన శక్తి ఉంటుంది. రాజ్యాధికార యోగం అధికంగా ఉంటుంది. స్వయంగా పరిపాలించేటటువంటి తెలివితేటలు ఉంటాయి. కుటుంబ వాతావరణం విశేషంగా ఉంటుంది. ధర్మం వీరిలో ఉంటుంది. ఎందుకంటే అగ్ని కాబట్టి జ్ఞానశక్తి సహజంగా అశ్విని దేవతల వల్ల వస్తుంది. రాస్యాధిపతి, మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన కలిసి వస్తుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, కుమారస్వామి వారిని, నాగదేవతల్ని స్మరించడం విశేషం, శుభప్రదం. రేపటి పేరులో పెన్నిధి అంశంలో లా అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట యోగాన్ని పరిశీలన చేద్దాం. జయ జయ శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం నాడు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, సకల అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి సూర్యనారాయణమూర్తిని ఎటువంటి విధి విధానాలతో ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా గృహంలో స్నానం చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు మీద సింధూరంతో సూర్యబింబంలాగా ఒక ఆకారాన్ని గీయాలి. తమలపాకు మీద సింధూరంతో సూర్యబింబంలాగా గుండ్రంగా ఆకారాన్ని గీసిన తర్వాత ఆ ఆకారాన్ని సంజ్ఞాదేవి సహిత సూర్యుడిగా భావించాలి. సూర్యుడి భార్య అయినటువంటి సంజ్ఞాదేవి కూడా అక్కడే ఉన్నట్లుగా భావించాలి. ఆ తర్వాత ఆ తమలపాకుకి రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ ఓం శ్రీ సూర్యాయ నమః అని జపించుకోవాలి. ఆ తర్వాత తమలపాకు మీద ఉన్నటువంటి ఆ సూర్యబింబం ఆకారానికి ఎదురుగా కొబ్బరికాయ, పటిక బెల్లము నివేదించాలి. అలా నివేదించిన తర్వాత గృహంలో చేతిలోకి నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా చందనము, ఎర్రటి పుష్పాలు వేసి
12 సార్లు సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం నాడు సూర్యుడిని పూజించినట్లయితే సూర్యుడి యొక్క అనుగ్రహం ద్వారా మహాలక్ష్మీదేవి కటాక్షాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే సంవత్సరంలో వచ్చే 12 నెలలలో సూర్య భగవానుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ప్రకాశిస్తూ ఉంటాడు. సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసంలో సూర్య భగవానుడు ఇంద్ర అనే పేరుతో ప్రకాశిస్తూ 7,000 కిరణాలను భూమి మీదకు ప్రసరిస్తూ ఉంటాడు. అందువల్ల శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం నాడు సూర్య భగవానుణ్ణి పూజిస్తున్నప్పుడు ఓం ఇంద్రాయ నమః అనేటటువంటి జపం చేసుకుంటూ సూర్యుడిని ఎర్రటి పుష్పాలతో గన్నేరు పూలతో పూజించాలి. అలాగే సూర్యుడి ప్రీతి కోసం పేలాల పిండి గోధుమ పిండితో చేయబడిన పదార్థాలను నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేసినట్లయితే ఇంద్ర అనే పేరుతో ఉన్నటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహం ద్వారా మానసికంగా ఉన్నటువంటి అశాంతిని తొలగింపజేసుకోవటానికి, శరీరంలో ఉన్నటువంటి చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికన అశూన్య శయన వ్రతం సందర్భంగా లక్ష్మీనారాయణులను ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం.